ఇట్లా కూడా తెలుసు అందరు ఫోన్ చేసి రగాన ఫోన్ చేయలేరు కానీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు వాళ్ళకి మాడలేని కొంచెం ఒకటి మాట్లాడు నీ కడియతది పడవా ఫోటో పెట్టా జగదీష్ పెట్టి కొడుకులు ఎత్తలేదు రేట్ రేట్ అని పక్క జరుగు పక్క జరిగే కొంచెం అదే చూడవా అలా ఇదేంది అక్కడ ఇక్కడ గ్రూప్ యాడ్ చేసిందా లేదు भारत माता की जय अनिल भाई की जय ए पंतुल काले అయ్యా అమ్మ దిగనే రా అయ్యా పెట్టడానికి అరే సన్మాన్ గడ్ మధ్య మేము 3 సెకండ్ పెట్టు ఇంత వదరా ఇంపట్ వస్తుంది జై శ్రీరామ్ ఈరోజు ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంటు అభ్యర్థి రగన్న గారి పుట్టినరోజు సందర్భంగా రామక్కపేట బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నాము, జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు నా తరఫున. అలాగే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మా కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి అన్నయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. జై రగన్న. మన ప్రియతమ నేత దుబ్బాక టైగర్ మాజీ ఎమ్మెల్యే రగన్న గారి బర్త్డే సందర్భంగా రామక్కపేట గ్రామంలో కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. మరియు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకోత్సవాలు చేయడం జరిగింది. కావున రగన్న గారు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించి ఉండాలని మా యొక్క కోరిక. అలాగే పార్లమెంటులో ఎంపీగా గెలిపించుకుంటామని మేమందరం కంకణబద్ధులై ఉన్నాము. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాదనే రామనందరావు గారి జన్మదిన సందర్భంగా దుబ్బాక మండల రామపేట గ్రామంలో మేము బీజేపీ కార్యకర్తల అందరం కలిసి రామనందరావు గారి జన్మదిన సందర్భంగా వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజలలో చాలా అంటే చాలా వరకు కూడా ఇంతకుముందు ఓడిపోయిన సందర్భంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈసారి ఏదేమైనా కానీ దుబ్బాక నారాయణమూడి గారి నాయకత్వంలో రఘునందన్ రావు గారిని మెదక్ నుంచి పార్లమెంట్కి పంపించి మా యొక్క ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో మా గొంతు వినబడాలని చాలామంది కోరుకుంటున్నారు. దుబ్బాక సమస్య కాకుండా మెదక్ పార్లమెంట్ సమస్యలు కూడా లేవనెత్తాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇదే కాకుండా రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా ఇటువంటి జన్మదిన సందర్భాలు ఎన్నో జరుపుకోవాలని దుబ్బాక మా కార్యకర్తలే కాకుండా
మెదక్ పార్లమెంట్ నుంచి కూడా చాలామంది కోరుకుంటున్నారు. మేము ఎప్పటికీ రమణానందకి ఎలవేళ కృషి చేస్తామని, ఇటువంటి జన్మదిన సందర్భంగా ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము కేక్ కానీ స్వీట్ పంపిణీ కానీ చాలా వరకు మేము చిన్న పెద్దలు లేకుండా విభేదాలు లేకుండా కలిసికట్టుగా అందరం కేక్ కటింగ్ చేసి మేమందరం కూడా ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడతామని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రియతమ మాజీ ఎమ్మెల్యే పుట్టినదినం సందర్భంగా రామకపేటలో బీజేపీ కార్యకర్తలు అందరము ఘనంగా ఆయన జన్మదిన వేడుకలకు అందరి మొత్తము ఒక 50 మంది దాకా ఉన్నాము. ఆయనది ఇది జన్మదిన వేడుకలు మంచిగా జరుపుకుంటున్నాం. కాబోయే మళ్ళా ఇప్పుడు ఆయనను ఎంపీగా చూడాలని మా కోరిక. మేము మా ఊరికి ఈ వరకు ఏది 14 ఏళ్ళు అవుతుంది, ఈ వరకు ఏది రాలేదు. ఇప్పుడు మాకు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన మాకు అన్ని పనులు చేసి పెడతాడని మాకు ఎంతో ఆశగా ఉన్నది. మేము ఊరంతా కలిసి మేము పార్టీలకు అతీతంగా ఉండి ఆయన మేము గెలిపించుకుంటామని నా యొక్క ప్రార్థన.